గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బ్లమ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ గురించి ఏ విధంగా మైనింగ్ చేయాలి, దాంట్లో టాస్క్లు ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను బ్లమ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. సో మీకు మెయిన్ స్క్రీన్ మీద ఇక్కడ స్టార్ట్ ఫార్మింగ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో మీరు మైనింగ్ చేయాలి అంటే ఫస్ట్ దీని మీద క్లిక్ చేయాలండి. స్టార్ట్ ఫార్మింగ్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి ఇక్కడ చూడండి టైమింగ్ అనేది స్టార్ట్ అయింది. 7 hours 59 minutes అని చూపిస్తుంది. అది 8 hours తర్వాత క్లెయిమ్ అనే ఆప్షన్ చూపిస్తుందండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, నేను వేరే స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ పెట్టాను అనమాట. వేరేది తీసుకొని వచ్చి వేరే అకౌంట్ది 8 hours అయిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. సో మీరు క్లెయిమ్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ బ్యాలెన్స్ టోకెన్స్ అనేవి వెళ్ళేసి అక్కడ యాడ్ అవుతాయన్నమాట. దాంతోపాటు ఇక్కడ మనకు ఇంకా మన రోజు ఎక్స్ట్రాగా చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ డ్రాప్ గేమ్ అనేసి ఉందన్నమాట. 15 attempts మనకు ఉంటాయి. ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేస్తే క్లిక్ చేస్తే మనకి ఈ గేమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఒకసారి నేను క్లిక్ చేసి చూస్తాను చూడండి. ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ప్లే అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్లవర్స్ లాగా ఏవైతే పడుతున్నాయో వాటి మీద మీరు టచ్ చేస్తే మీకు పాయింట్స్ అనేవి కలెక్ట్ అవుతూ ఉంటాయండి. సో ఈ పడే టైంలో మీకు బాంబులు పడుతున్నాయి చూడండి. ఈ బాంబు ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేయకూడదండి. ఓన్లీ ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయాలి. సో పత్తి పూల్లాగా కొన్ని పడుతున్నాయి అన్నమాట పెద్దవిగా. సో అటువంటి మీరు టచ్ చేస్తే చూడండి స్క్రీన్ కొద్దిసేపు ఆగిపోద్ది. సో ఆ స్క్రీన్ ఆగిపోయిన టైంలో మీరు ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత మనకు రివార్డ్స్ అనేవి వచ్చేసాయన్నమాట. సో కింద మళ్ళీ మనకేం ఆప్షన్ వచ్చింది అని అంటే ప్లే 14 left అని వచ్చింది. సో నేను మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తున్నా. సో సెకండ్ టైం ఈ విధంగా మనకు టోటల్గా పర్ డేకి 15 attempts అనేవి వస్తాయన్నమాట. సో చూడండి నేను దాన్ని టచ్ చేశాను కదా పత్తి పువ్వు లాంటిది. సో అలాంటప్పుడు స్క్రీన్ అనేది కొద్దిసేపు ఆగిపోతుంది అనమాట. సో మనం ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఎంత ఫాస్ట్గా క్లిక్ చేస్తే అంతగా మనకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అదే మనము బాంబులు లాంటివి అయితే ఉన్నాయో బాంబులు పొరపాటున మనం టచ్ చేసేసాము అంటే మన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్లో నుంచి 100 points వెనక్కి వెళ్ళిపోతాయి. సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా క్లిక్ చేసే టైంలో మీరు బాంబులు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయకండి. ఓన్లీ పత్తి ఫ్లవర్స్ను వీటిని మాత్రమే టచ్ చేయండి. సో తర్వాత మళ్ళీ నాకు 70 rewards వచ్చాయండి. మళ్ళీ ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ పడుతున్నాయి చూడండి. సో బాంబులు ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయండి. వాటిని టచ్ చేస్తే మీకు వచ్చిన పాయింట్స్లో నుంచి ఒక 100 points అనేవి వేస్ట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో బాంబు టచ్ చేశాను చూడండి ఏమైందో, స్క్రీన్ అంతా రెడ్గా అయిపోయింది. సో పొరపాటును కూడా తెలియకుండా కూడా బాంబులు అనే వాటిని టచ్ చేయకండి. సో పైన మనకు టైమింగ్ కూడా పడుతుంది ఎన్ని సెకండ్స్ రిమైనింగ్ ఉంది అనేసి. సో ఇప్పుడు కూడా మళ్ళీ నాకు 55 tokens వచ్చాయి. కింద మళ్ళీ మనకు ప్లే 12 times left అని ఉంది. సో ఇప్పుడు నేను అది ఆడట్లేదండి, టైం తక్కువ ఉంది కాబట్టి. సో బ్యాక్ కొడుతున్నాను పైన. సో చూడండి ఇక్కడ మనకి ఇప్పటివరకు నేను 3 ఛాన్స్లు ఆడాను అనమాట. 15లో నుంచి 3 తగ్గిపోయాయి, 12 ఉన్నాయి. దాంతోపాటు పాయింట్స్ కూడా కొన్ని వచ్చాయండి. ఒక 100 points లెస్ అయినట్టున్నాయి. ఎందుకు అంటే ఆ పైనుంచి ఫ్లవర్స్ ఏవైతే పడుతున్నాయో, సో ఇటువంటి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని టచ్ చేస్తే మీకు పాయింట్స్ వస్తాయి. అలా కాకుండా బాంబులు ఉంటాయి, ఆ బాంబ్స్ని టచ్ చేస్తే మీకు వచ్చిన పాయింట్స్ మైనస్ అవుతాయి. అలా కాకుండా వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయండి, కొద్దిగా పెద్దగా విచ్చుకున్నాయి. సో ఆ ఫ్లవర్ని మీరు టచ్ చేస్తే స్క్రీన్ కొద్దిసేపు ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు మీరు గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని అంత ఎక్కువగా మీరు టచ్ చేసి పాయింట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అదొక ప్రాసెస్ అండి. ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడ ఉండేటటువంటి ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి వచ్చి క్లెయిమ్ చేయడం. తర్వాత రెండోది ఈ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసి గేమ్స్ ఆడి మైనింగ్ అనేదాన్ని చేయడం. మూడోది ఏంటి అంటే ఇక్కడ టాస్క్ అనేటి ఇంకొక ఆప్షన్ ఉందండి. ఈ టాస్క్లు మీరు కంప్లీట్ చేస్తే మీకు టోకెన్స్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అంటే టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ టాస్క్లు మనం ఓపెన్ చేయగానే మొదటిది సమ్మర్ క్వెస్ట్ అనేసి ఒకటి ఉండి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఇంకా రెస్పాన్స్ లేదు. ఇది ఎప్పుడు మనకు ఓపెన్ అవుతుంది అని అంటే మీరు 555 టోకెన్స్ అనేవి ఏ అయితే ఉన్నాయో అవి ఎర్న్ చేస్తే అప్పుడు మీకు ఈ ఓపెన్ అనేది అవుతుందన్నమాట. సెకండ్ది బైనాన్స్ని వెరిఫై చేసుకోవడము, అది మీకు 300 పాయింట్స్ కంటే ఎక్కువ మీకు వస్తే అప్పుడు ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓపెన్గా ఉన్న ఏంటి అని అంటే ఒకరిని మనం రిఫర్ చేసినందుకు ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయవచ్చు అనమాట. సో క్లిక్ చేస్తే 60 బ్లమ్ పాయింట్స్ అనేవి మనకు వచ్చాయి. దాని తర్వాత నెక్స్ట్ది క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో దానికి ఒక 120 పాయింట్స్ అనేవి వచ్చాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు బూస్ట్ బ్లమ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ కింద బూస్ట్ ఛానల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఎస్ అని కొడుతున్నా. సో మనకు టెలిగ్రామ్ ప్రీమియం లేదు కాబట్టి అది రాంగ్ జరిగిందండి, వెనక్కి కొట్టేశాను. టెలిగ్రామ్ ప్రీమియం మెంబర్స్ మాత్రం మేబీ బూస్ట్ చేయొచ్చు అనుకుంటా, అంత ఐడియా లేదు నాకు కూడా అది. దాని తర్వాత మళ్ళీ టాస్క్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నా. సో అది కూడా క్లెయిమ్ అయిపోయిందండి. ఇక్కడ బూస్ట్ బ్లమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది బూస్ట్ అయింది. సో క్లెయిమ్ మీద క్లిక్ చేశాను అనమాట. సో దాని తర్వాత సబ్స్క్రైబ్ టు బ్లమ్ టెలిగ్రామ్ అనే ఆప్షన్ ఇంకోటి వచ్చింది. ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత జాయిన్ మీద క్లిక్ చేశానండి. సో జాయిన్ మీద క్లిక్ చేశాను. తర్వాత మళ్ళీ బ్యాక్ కొడుతున్నా. సో అది అంతలోపు బఫరింగ్ అవుతుందండి. బఫరింగ్ అయిన తర్వాత మనకు రెడీ అవుద్ది. అంతలోపు ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి, స్టార్ట్ ఇన్స్టాగ్రామ్. సో ఇక్కడ ఫాలో క్లిక్ చేశాను. సో ఫాలో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి నేను టెలిగ్రామ్కి వచ్చానండి. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో అది ఆటోమేటిక్గా క్లెయిమ్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫాలో బ్లమ్ అనే ఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మన ట్విట్టర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫాలో కొట్టానండి. తర్వాత ఆల్ పోస్ట్స్ ఎనేబుల్ చేసి తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వచ్చి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత కింద మళ్ళీ స్టార్ట్ అనే ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఇది బ్లమ్ యొక్క CEO ఫాలో అవ్వడము, ట్విట్టర్లో ఫాలో అయ్యానండి. ఆల్ పోస్ట్ ఎనేబుల్ చేశాను. తిరిగి మళ్ళీ టెలిగ్రామ్కి వచ్చాను. సో అది కూడా బఫరింగ్ అవుతుంది. నెక్స్ట్ సరే అయిపోయింది, క్లెయిమ్ కొట్టానండి. దాని కింద మళ్ళీ స్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా ఫాలో చేశాను, ఆల్ పోస్ట్ ఎనేబుల్ చేశాను. తిరిగి క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత ఫాలో బ్లమ్ ఆన్ యూట్యూబ్ అని వచ్చింది. సో స్టార్ట్ మీద క్లిక్ చేశానండి, సబ్స్క్రైబ్ చేశాను. సో బెల్ సింబల్ కూడా ఆన్ చేశాను అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అండి, అది కూడా స్టార్ట్ మీద క్లిక్. సో పైన క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది, క్లెయిమ్ క్లిక్ చేశాను. సో దాని కింద మళ్ళీ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇది
ఫాలో కొట్టాను. తర్వాత ఆల్ పోస్ట్ ఎనేబుల్ చేశానండి. తర్వాత తిరిగి వచ్చేసి క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నా. సో దాని తర్వాత మళ్ళీ మనకు ఇంకొక ఆప్షన్ వచ్చిందండి, జాయిన్ బ్లమ్ డిస్కార్డ్ అనేసి. దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ గాట్ ఇట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి అగ్రీ కొట్టానండి. సో ఇక్కడ ఏదో నో టెక్స్ట్ ఛానల్స్ అనేది వచ్చింది. నో ప్రాబ్లం. తిరిగి టెలిగ్రామ్లోకి వెళ్తున్నా. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇది కూడా కన్ఫామ్ అయిపోయింది. 90 పాయింట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చినటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో అన్ని టాస్క్లు కంప్లీట్ అయ్యాయి. ఈ ఒక్కటి సబ్స్క్రైబ్ టు బ్లమ్ టెలిగ్రామ్ అనేది ఇంకా రొటేట్ అవుతుంది, బఫరింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేసి ట్రై చేస్తాను ఏమన్నా అవుతుందేమో అనేసి. ఇప్పుడు ఓపెన్ అయిందండి. సో ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో జాయిన్ మీద క్లిక్ చేశానండి. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేశా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ స్టార్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్యాటిజన్ అనేది ఆల్రెడీ మనము ఆడుతున్నాం కాబట్టి నో ప్రాబ్లం. సో మళ్ళీ ఇప్పుడు నేను బ్యాక్ కొడుతున్నానండి. సో ఫస్ట్ది క్లెయిమ్ చేసేసాను. దాని తర్వాత 3 ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. తర్వాత ప్లే ఆప్షన్ వచ్చింది కదా, అది క్లిక్ చేశాను, ఓకే చేశాను. ఇది జెటాన్ అనే గేమ్స్ గురించి. సో మళ్ళీ బ్యాక్ క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత లాంచ్ పిక్సెల్ ట్యాప్ అనేది ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. ఇది ఆల్రెడీ మనం చేస్తున్నదే, జస్ట్ క్లిక్ చేస్తున్నా. మళ్ళీ టెలిగ్రామ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి బ్లమ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో వెనక్కి వెళ్ళిపోయిందండి మధ్యలో అప్లికేషను. టాస్క్స్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ సమ్మర్ క్వెస్ట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. సో ఇవి రెండు మూవ్ అవుతున్నాయి. మూవ్ అయ్యి తర్వాత ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయిన తర్వాత అవి రెండు క్లెయిమ్ చేసేసి కింద క్లెయిమ్ 555 BP అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. తర్వాత బైనాన్స్ గురించి అండి, ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉండున్నది, దాని మీద నేను క్లిక్ చేశాను. జస్ట్ మన బైనాన్స్ అప్లికేషన్ వైపుకి అది రీడైరెక్ట్ అయింది. ఇమీడియట్గా బ్యాక్ కొట్టాను. కొట్టిన తర్వాత ఇలా వచ్చింది. క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో దీని ద్వారా నాకు 300 బ్లమ్ పాయింట్స్ అనేవి వచ్చాయన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద ఓపెన్ మీద క్లిక్ చేశానండి. సో ఇవి ఇంకా బఫర్ అనేది అవుతున్నాయి అన్నమాట. సో ఇవి రెండు కంప్లీట్ అయిన తర్వాత క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే మనకు టోటల్గా 555 పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇదేనండి టాస్క్లు అయితే కంప్లీట్ చేసే ప్రాసెస్. ఇప్పుడుండే టాస్కులలో ఇంకొక 4 పెండింగ్ ఉన్నాయన్నమాట. మొత్తం 15 టాస్క్లు అయితే వాటిలలో 4 టాస్క్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మిగతావన్నీ కంప్లీట్ చేసేసాను. సో దాని తర్వాత మళ్ళీ హోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. చూడండి, ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయడం ద్వారా 1500 పాయింట్లు దరిదాపు వచ్చాయండి. ఇంకా ఒక 500 పాయింట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. టోటల్గా ఈ టాస్క్లన్నీ మీరు కంప్లీట్ చేస్తే మీకు 2000 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీకు టోటల్గా 2000 పాయింట్స్ అయితే ఈ టాస్క్లు కంప్లీట్ చేయడం ద్వారా మీరు ఎర్న్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి మీరు మైనింగ్ అనేది డైలీ చేయొచ్చండి. సో మైనింగ్ చేసే టైంలో ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి వచ్చేసి ఇక్కడ మీరు
క్లెయిమ్ చేయడం మర్చిపోకండి. క్లెయిమ్ చేసిన తర్వాత మళ్ళీ ఫార్మింగ్ అనే స్టార్ట్ ఫార్మింగ్ అనే దాని మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. దాని తర్వాత ఈ గేమ్ ఏదైతే ఉందో 15 అటెంప్ట్స్ అనమాట. సెషన్కి 15 అటెంప్ట్స్ రావచ్చు, లేకపోతే డేకి 15 అటెంప్ట్స్ రావచ్చు. ఇంకా నేను కూడా చెక్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ఆడింది అది. దాని తర్వాత మీరు ఎవరినైనా ఫ్రెండ్స్ని రిఫర్ చేయాలి అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట, ఎంతమందిని మీరు రిఫర్ చేశారు అనేసి. సో మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేయాలంటే ఇన్వైట్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి లింక్ని కాపీ చేయొచ్చు, లేకపోతే సెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది. టెలిగ్రామ్లో మీకు ఎవరినైనా రిఫర్ చేయొచ్చు అండి. సో ఇది మినిమం రిఫరల్స్ అండి. ఓన్లీ 10 మెంబర్స్ని మాత్రం మీరు రిఫర్ చేయగలరు. 10 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని రిఫర్ చేసినా కానీ మీకు బెనిఫిట్ ఏమీ ఉండదన్నమాట. ఓన్లీ 10 మెంబర్స్ వరకే ఉంటుంది. టోటల్గా ఇంతేనండి బ్లమ్లో మీరు మైనింగ్ చేసే విధానము. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.